తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గాజువాక భీమవరం కాదని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా నించోవచ్చు 175 సీట్లలో. ఎందుకు నించోకూడదు అని ఇన్స్ట్రక్షన్ చేశారండి? కాదు కదా. ఆ 175 నుంచి పిఠాపురం నించోవాలనుకున్నాడు. ఛాలెంజ్ చేశారు పిఠాపురంలో ఎవరు మొదలగడ పద్మనాభం గారు. ఛాలెంజ్, నీ మీద నేను నించుంటా పిఠాపురంలో, దమ్ముంటే నా మీద నించు అన్నాడు. ఆయన ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్ గారు, పెద్ద ఆయన మీరు ఛాలెంజ్లు వద్దండి, నేను పిఠాపురంలో నించుంటున్నాను అన్నాడు. ఈయన సీట్ ఇవ్వలే. కాదు, ఛాలెంజ్ చేసిన వాళ్ళు సీట్ ఇవ్వలే. ఆయన మా అధ్యక్షుడిగా ఆయన అన్నాడు, వద్దండి ఛాలెంజ్లు, నేను వచ్చి నించుంటాను పిఠాపురంలో నించున్నాడు. ఆయన ఏమన్నాడు, కాకినాడ జిల్లా నించుంటే నిన్ను ఓడించి తీరుతాను అన్నాడు ద్వారపూడి చంద్రశేఖర్ గారు. అయ్యో మీ అంత పాటు వాళ్ళు, ఎందుకంటే నేను ఆల్రెడీ నించున్నాను కదా, మీరు ఓడించుకోండి అని చెప్పారు. అంటే ఛాలెంజ్ చేసినోడు వెనక్కి తోక ముడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన వచ్చి భీమవరం పిఠాపురంలో నించున్నాడు. అంటే ఇది నేను ఛాలెంజ్ చెప్పట్లా, ఆయన నించున్నాడు, మీరు తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మీ పార్టీ మిమ్మల్ని నమ్మలేదు, మీకు సీట్ ఇవ్వలేదు, మీరు అన్ఫిట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్లపై వైసీపీ మహిళల్ని పోటీలో దింపడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? మహిళల్ని లోకేష్ గారి దగ్గర మహిళలు నింపడం అంటే ఆమె మహిళకు హక్కు ఉంది కాబట్టి, రాజ్యాంగం ఇచ్చే హక్కు ఆమె నించుంది కాబట్టి, ఎవరైనా నించుకున్న హక్కు ఉంది, నించోవచ్చు. జగన్ స్కెచ్ ఏమైనా ఉందంటారా? మళ్ళీ స్కెచ్లు ఏముంటాయండి? ఏమన్నా స్కెచ్లు ఉంటే మళ్ళీ ఆర్కే వెళ్ళిపోతే ఆర్కేని బతిమలాడి ఎందుకు తెచ్చుకుంటాడు? ఆర్కే వెళ్ళిపోతే బతిమలాడి ఆర్కేని తెచ్చుకొని, బాబు నువ్వు లేకపోతే నేను గెలను, నువ్వు లేకపోతే గుంటూరు జిల్లాలో నాకు అవ్వదు, నేను ఓటమి పాలు అవుతాను, నేను లోకేష్ని ఓడించలేను, దయచేసి నా పార్టీలోకి రా, నేను రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి మళ్ళా ఆర్కేని తెప్పించుకోవడం అనేది నిజం కాదా? అబద్ధమా? లోకేష్ని ఓడించడానికి మీరు అంతమందిని దింపి ఆయన ఒక్కరిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారే. ఎక్కడెక్కడోళ్ళనో తెప్పించుకుంటున్నారు, ఎక్కడెక్కడోళ్ళనో పెట్టుకుంటున్నారు. లేడీస్ని పెట్టారు, ఇంకొకరు పెట్టారు. ఓకే, మేబీ ఇది దాంట్లో ఎవరైనా గెలుపు అనేది ఓటరు ఇష్టం. ఓటర్ గెలుస్తారా? మంగళగిరి లోకేష్ గెలిచే అవకాశం ఉందా? మీకు మనకు ఒక్కటి మాట చెప్తా, పార్టీ యాంటీ ఉండండి, లేకపోతే పార్టీని సరళించుకోలేకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఫస్ట్ గెలిచే సీటు పవన్ కళ్యాణ్, సెకండ్ గెలిచేసి లోకేష్ గారు, థర్డ్ గెలిచే సీటు చంద్రబాబు నాయుడు గారు, ఫోర్త్ గెలిచే సీటు బాలకృష్ణ గారు. ఇది 4 రాసి పెట్టుకోండి. ఈ 4 తర్వాత నన్ను మీరు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అడగండి. ఎందుకంటే మన ఇద్దరం ఇన్నిసార్లు చేసాం, అప్ టు కర్ణాటక ఎలక్షన్ నుంచి తెలంగాణ ఎలక్షన్ దాకా ఎప్పుడు నేను ఫెయిల్ కాలేదు, ఫెయిల్ కాను. ఎందుకంటే ముందుకుంటేనే ఆలోచించి అన్ని చూసే చేస్తాను. కానీ యాంటీ ఇన్కమ్ గవర్నమెంట్కి ఉంది, దాన్ని ఎంత దాకా మలుచుకోగలుగుతారు అనేది మాత్రం మనం చూడాలి. అది